ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతిరోజు మనము రేయి మొదటి చామున లేచి మొరపెట్టుట, వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట మరచిపోవద్దు. ప్రియులారా, ఈరోజు వాక్య భాగమును మనం ధ్యానించుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 119 అధ్యాయము 103 వచనాన్ని ధ్యానించుకుందాము. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. చూడండి, దేవుని మాటలు మన నోటికి ఒక తేనె కంటే తీపిగా ఉన్నవి అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. నిజమే, మన జీవితంలో మనము అనేకమైన పాపపు తలంపులు, ఆలోచనలు ఇవన్నీ కూడా మనలో నుండి తొలగించుకోక చాలా మంది అంటారు, మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మరి ఆరాధనలో ఉంటున్నాను, వాక్యం కూడా చదువుతున్నాను అని చెప్తూ ఆ పాపం అనేది నాలో నుండి పోవట్లేదని చెప్తుంటారు. పాపం అనేది ఖచ్చితంగా మనలో నుండి తొలగిపోవట, అది మన దగ్గరే ఉంటుంది. ప్రియులారా, పాపాన్ని విడిచిపెట్టకుండా పదే పదే పాపాలని చేస్తున్న తప్పులు జ్ఞాపకం చేసుకుంటూ, ఆ తప్పులను ఆలోచిస్తూ, ఊహించుకుంటూ, ఆ ఊహలోకి వెళ్ళిపోతూ అలా పాపం చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నిజంగా మనం ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని మనం చదవాలి. ప్రతిరోజు ఉదయము సాయంకాలము మనము ఖచ్చితంగా ప్రార్థన ఎంతగా చేస్తామో వాక్యాన్ని కూడా అలాగే ధ్యానించాలి. అందుకే చూడండి వీళ్ళు, దావీదు రాసిన కీర్తనలో 119 అధ్యాయంలో 105 వచనంలో కూడా ఉంటది, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నిజమే, వాక్యము ద్వారానే మనము దేవుని వెలుగులోనికి ప్రవేశిస్తాము. వాక్యము ద్వారానే మనం బలం పొందుకుంటాము. వాక్యము ద్వారానే మనము పాపం నుండి విడిపించబడుతూ ఉంటాం. ప్రియులారా, మనము ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఆరాధన ఉండాలి, దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటే ఖచ్చితంగా పాపంలో నుండి మనం బయటకు వస్తాం, పాపం నుండి మనం విడిపించబడతాం. ప్రియులారా, కానీ మనము ప్రార్థన కరెక్ట్ గా చేయము, వాక్యమును ధ్యానించము, ఆరాధనలో ఉండము, మందిరానికి వెళ్ళము. ఎప్పుడో ఒకసారి పాపం తొలగిపోవాలి. నువ్వు ఊహించుకొని నువ్వు అనుకుంటే సరిపోదు కదా. ప్రియులారా, మనము పట్టుదలతోటి దేవుని వాక్యాన్ని ధ్యానించు. నువ్వు వాక్యాన్ని చదువుతుంటేనే నీలో ఉన్న పాపం అనేది బయటికి వెళ్ళిపోతుంటది. అందుకే ప్రియులరా, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు. నిజమే, మనము వెళుతున్న మార్గంలో కానీ మనం ఎక్కడున్నా కూడా ఆ వెలుగు మనతో ఉంటూ ఉంటది. ఎప్పుడు అంటే నువ్వు వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలి, పదే పదే నువ్వు చదవాలి, పదే పదే ఆ మాటలను జ్ఞాపకం, దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో ఉంటున్న ఈ పాప స్వభావం అంతా కూడా తొలగిపోతూ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ప్రార్థన ఎంత ముఖ్యమో వాక్యం కూడా అంత ముఖ్యం మనకి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనతో వాక్యాన్ని రోజు ఒక అధ్యాయాన్ని ధ్యానించండి, చదవండి, చదివి ధ్యానించి ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా నీవు పాపం నుండి విడిపించబడి దేవుని వెలుగు మార్గంలో నీవు ముందుకు నడుస్తూ ఉంటావు. ప్రియులారా, అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవా, అద్భుత కార్యములు చేసే తండ్రి, దేవా, నిత్యము నీ వాక్యాన్ని చదువుట, ధ్యానించుటలో ప్రతివేకము అతి రికాస్ మై సెల్ రికాస్ మే దేవా, ఈ దినము ప్రభా, ఈ యొక్క ప్రతివేకముగా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన, దీవించండి ప్రభా, నీ ఆత్మ కుమ్మరింపును దయచేయండి ప్రభా. చూస్తున్న ప్రతి బిడ్డలకు కూడా ప్రభా, ఇప్పుడే యేసు నామంలో నీ అభిషేకము చేత నింపబడును గాక. యేసు ప్రతివేకమైన నామంలో నీ ఆత్మ వెలుగులో నిలిచి ఉండును గాక.
E glosa bashandi kribat daristel biko fauri glora baki mandara. Rokindala rasi kauri kamandiri shilori kamandara. ఈ దినమంతా ఇక్కడ వారి జీవితంలో ప్రభా ప్రతి విషయంలో ఆశీర్వాదము దయచేయండి నాయన. వారు వెళుతున్న పనులలో వారి యొక్క ప్రతి విషయవేకంలో సమృద్ధి ఆరోగ్యమును సమస్త కార్యములను జరిగించమని యేసుక్రీస్తు నామములో నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.